ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. కానీ కమలం పార్టీలో అప్పుడే టికెట్ పంచాయతీ మొదలైందట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ పట్టేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాల్లో మునిగిపోయారట. ఇంతకు మండలిలో అధ్యక్ష అని ఆరాటపడుతోంది ఎవరు? టికెట్ కోసం ఢిల్లీ దారి పట్టిన ఆ ఆశావహ నేతలు ఎవరు? గెలుపు గుర్రాల కోసం అధిష్టానం సైతం లెక్కలు వేస్తోందా? ఢిల్లీ లాబియింగ్లో ఎవరి లెక్కలు వర్కౌట్ అవుతాయి? అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఎవరికి? టికెట్ పాతవారికేనా, లేదంటే కొత్త ముఖంతో కొత్త ప్రయోగం చేస్తోందా? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణలో వచ్చే ఏడాది మార్చితో ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు వాణీదేవి, తీన్మార్ మల్లన్నల పదవీకాలం ముగియనుంది. దీంతో మరో 10 నెలల టైం ఉండగానే బీజేపీలో పట్టభద్రుల ఎన్నికల హడావుడి మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పవర్లోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాషాయదళం ఆ ప్రయాణంలో ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చూస్తోందట. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దన్న ఉద్దేశంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఓసారి గెలిచిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని కమలనాథులు గట్టి వ్యూహంతో ఉవ్విళ్లూరుతున్నారు. అదే సమయంలో వరంగల్, ఖమ్మం, నల్గొండలోనూ జెండా ఎగురవేయాలని పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందే సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టిందట బీజేపీ. బూత్ కమిటీల నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు వరకు పార్టీ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. మరోవైపు టికెట్ కోసం ఆశావాహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. పార్టీ సమావేశాలు, కార్యకర్తలతో భేటీలు, గ్రాడ్యుయేట్ ఓటర్లను కలవడం, సోషల్ మీడియా ప్రచారంతో ఎవరి శైలిలో వారు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీలో టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వీరిలో అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది, ఎవరికి నో చెప్తోంది అనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఆశావాహుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది. గతంలో దేవరకద్రలో 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇతను ఎంపీ డీకే అరుణకు ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. జేజమ్మ అండతో ఈసారి పార్టీ ఎమ్మెల్సీ టికెట్పై గట్టి నమ్మకంతో ఉన్నారట డోకూర్ పవన్. అదే వరుసలో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి, మరో నేత సారంగుల అమర్నాథ్ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇవాళ నేతల మధ్య కనిపించేది చిరునవ్వులే అయినా లోపల మాత్రం టికెట్ కోసం నిశ్శబ్ద యుద్ధం నడుస్తోందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక్క టికెటు 4 ఆశావహులు అనే పరిస్థితి కనిపిస్తోందట కమలం పార్టీలో. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, గతంలో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఓయూ విద్యార్థి నేత పుల్లారావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ మహిళా నేత, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారట. గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఇప్పుడు మహిళా కోటాలో పార్టీ టికెట్ కోరుతున్నారట. రాణి రుద్రమ ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి బలమైన వాయిస్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులపై లెక్కలతో సహా నిరూపిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు పేరు కూడా అప్పుడప్పుడు చర్చలోకి వస్తోంది. పోటీపై ఆయనకు ఆసక్తి లేదని అతని వర్గం చెప్తున్నప్పటికీ రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏదైనా జరగొచ్చు. ఇక్కడ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ ఇప్పటి నుంచే కాషాయ వనంలో గుప్పుమంటోందట. ఎలాంటి సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటుంది? కులం, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా సెలక్షన్ ఉంటుందా, లేక నేతల ప్రజాబలం, ఆర్థిక వనరులకు పెద్దపీట వేస్తుందా అనేది ఇప్పటికైతే సస్పెన్సే. పార్టీ చీఫ్తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల అభిప్రాయాలు కూడా ఎంపికలో కీలకంగా మారనుండటంతో ఎవరి వైపు మొగ్గు చూపుతారు? రేసులో క్లైమాక్స్ వరకు వచ్చే అభ్యర్థులు ఎవరోనన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఎన్నికల హామీ వంటి అంశాలే ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగ యువత ఓట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోందట. గత బీఆర్ఎస్ సర్కారు ఓటమిలో నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు కనుక వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో అందరూ క్షేత్రస్థాయిలో బిజీ అయిపోయారట. పార్టీ కార్యక్రమాల ద్వారా ఎన్నికల నాటికి నిరుద్యోగుల్లో తమ పేరు చర్చకు వచ్చేలా అధిష్టానం దృష్టిలో పడేలా ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే అధికార కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం తిరిగి పుంజుకోవటానికి ఈ ఎన్నికలను అవకాశంగా చూస్తోంది. దీంతో 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కో గ్రాడ్యుయేట్ ఓటు కోసం ఇప్పటి నుంచే కథన రంగంలో ప్రణాళికలు మొదలుపెట్టాయి. మరి ఈసారి గ్రాడ్యుయేట్ ఓటరు ఎవరిని నమ్ముతాడు? ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఓట్లుగా మారతాయా లేక స్థానిక సమీకరణాలే ఫలితాన్ని తారుమారు చేస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. బీజేపీలో ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లైతే ఇవే. కానీ ఇదే ఫైనల్ లిస్ట్ అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. టికెట్ ఎవరికి, ఎవరి లాబీయింగ్ గెలుస్తుంది, ఎవరి పేరు చివరి జాబితాలో ఉంటుంది అనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది. మరోవైపు కొత్త ముఖాన్ని బరిలోకి దింపినా ఆశ్చర్యపోనవసరం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి బీజేపీ అధిష్టానం బరిలో నిలిపే ఆ రేసుగుర్రం ఎవరో.